బ్యాక్ టు మై ఛానల్. నార్త్ గోవాలోని బిగ్గెస్ట్ బీచ్ బాగా బీచ్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మేము వెళ్ళేది బాగా బీచ్కేనండి. ఇదే ఆ బాగా బీచ్కి వెళ్ళే దారి. మార్నింగ్ 7 o'clockకే మేము స్టార్ట్ అయ్యామండి బాగా బీచ్కి వెళ్ళడానికి. వెల్కమ్ టు బాగా బీచ్. బాగా బీచ్ అంటేనే గోవా వెళ్ళిన ప్రతి ఒక్కరూ విజిట్ చేసే ప్లేస్ ఇది. ప్రతి ఇయర్ కొన్ని లక్షల మంది ఈ బీచ్ని విజిట్ చేస్తారు. అందుకు చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటో కూడా నేను మీకు చెప్తాను. ఇదేనండి బాగా బీచ్కి వెళ్ళే దారి. సో పదండి మనం లోపలికి వెళ్దాం, మీకు బీచ్ చూపిస్తాను. మెయిన్లీ ఈ బీచ్ సిటీ మధ్యలో ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే కొన్ని వందల హోటల్స్ ఈ బీచ్ దగ్గరలోనే ఉంటాయి. సో అకామిడేషన్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ 600 నుంచి 16,000 వరకు రూమ్స్ ఉంటాయి. మీ బడ్జెట్కు తగ్గట్టుగా మీరు రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ బీచ్ కూడా వాటర్ స్పోర్ట్స్కి చాలా ఫేమస్. ఈ బీచ్లో వాటర్ లెవెల్ చాలా దూరం వరకు తక్కువగా ఉంటుంది. అలా అని చాలా లోపలికి వెళ్ళకండి. సో స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా వాటర్లోకి దిగచ్చు, ఏం భయం లేదు. ఇన్ కేస్ మీరు లోపలికి వెళ్ళినా కూడా భయపడకండి. ఇక్కడ చాలామంది లైఫ్ గార్డ్స్ ఉంటారు. అలా అని రిస్క్ చేయకండి. ఇక్కడ కొన్ని వందల బార్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ హ్యాపీగా ఫుడ్ తింటూ బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు. బయట రెస్టారెంట్కి ఇక్కడ రెస్టారెంట్కి ప్రైజెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆర్డర్ చేసే ముందు ఒకసారి ప్రైజెస్ చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. వెజ్ అండ్ నాన్ వెజ్, సీ ఫుడ్, ఎవ్రీథింగ్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా చాలా బీచ్ కార్ట్స్ కూడా ఉంటాయి. ఇవి అవర్లీ బేసిస్కి రెంట్కి ఇస్తారు. మీరు ఇక్కడ హ్యాపీగా పడుకొని ఇవి ఎంజాయ్ చేయొచ్చు. కార్ట్స్కి రెంట్ కట్టడం ఇష్టం లేకపోతే వెనకాల ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఈ కార్ట్స్ కాడ కూర్చొని తింటూ ఇవి ఎంజాయ్ చేయొచ్చు. అలా అప్పుడు ఈ కార్ట్స్కి ఎలాంటి రెంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఎన్ని అవర్స్ అయినా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బీచ్ చాలా పొడవైన బీచ్. బాగా బీచ్ పక్కనే కలంగట్ బీచ్ కూడా ఉంది. దీని లెంత్ వచ్చేసి 3 kilometers కంటే ఎక్కువనే ఉంటుంది. సో మీరు డే మొత్తం కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వాకింగ్కి వచ్చేవాళ్ళు, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock వరకు నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళతో ఆల్మోస్ట్ 24 hours బీచ్ బిజీగానే ఉంటుంది. ఈ బాగా బీచ్ వచ్చేసి చాలా పెద్ద బీచ్ కదా. సో ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ బీచ్ ఇదే కాబట్టి గోవాలో ఇక్కడికి చాలా జనాలు వస్తారు. సౌత్ గోవాలో చాలా బీచెస్ ఉన్నాయి. అక్కడ మొత్తం ప్రైవేట్ బీచెస్ అన్నట్టు. అక్కడ కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుంది. అంటే మనకు ప్రైవసీ దొరుకుతుంది. అలా చాలా బాగుంటుంది. అక్కడ చాలా ఫోటో షూట్స్ కూడా జరుగుతున్నాయి. మీరు రావాలి అనుకుంటే ఫ్యామిలీతో పాటు లేదా ఫ్రెండ్స్తో కానీ రావచ్చు. చాలా ఎంజాయ్ చేయొచ్చు. బీచ్లో చాలా బాగా అనిపిస్తుంది. అలా వాటర్లో బీచ్లో కూర్చొని కాళ్ళకు అలా అలలు వచ్చి తగులుతూ వెళ్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఫ్రెండ్స్, మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే వింటర్ సీజన్లో మాత్రమే గోవాకి వెళ్ళండి. చాలా బాగుంటుంది అక్కడ వెదరు. సమ్మర్లో మాత్రం వెళ్ళకండి ప్లీజ్. ఎందుకంటే అక్కడ సముద్రం కాబట్టి మనకు వేడిగా ఉంటుంది. చూడండి అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫోటోషూట్ చేస్తున్నారు. చాలామంది ఇలా కపుల్స్ ఫొటోస్ దిగుతున్నారు. చాలా బాగుంది కదా గోవా బాగా బీచ్. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు ప్లాన్ చేసుకోండి. వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీలో ఎంతమంది గోవా చూశారు ఫ్రెండ్స్? చూసుంటే నాకు కామెంట్ చేయండి. నాకు వాటర్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు, వాటర్లోకి వెళ్ళి స్నానం చేయాలి అని. కానీ మా వారైతే చాలా ఎంజాయ్ చేశారు.
నన్ను కూడా నేను రాను అంటున్నా నన్ను వాటర్లోకి తోసేశారు. ఇక నేను కూడా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. కానీ ఒక్కొక్కసారి చాలా భయం వేసింది. అది అలలు వస్తుంటే అలా దొబ్బేసినట్టు అవుతుంది. కానీ చాలా థ్రిల్లింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్డ్. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను బీచ్ని చూశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ బీచ్ గోవా ట్రిప్. నేను అనుకోలేదు వెళ్తానని. సడన్ అన్ప్లాన్డ్ ట్రిప్ ఇది. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ప్లేస్ అండి. ఫస్ట్గా మా వారికి థ్యాంక్స్ చెప్పాలి నన్ను గోవాకి తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హబ్బీ. అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. ఆఫ్టర్నూన్ అయింది. ఇక మేము రూమ్కి వెళ్ళాలి. సో మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మీకు నైట్ వ్యూ చూపిస్తాను. రిటర్న్లో రూమ్కి వెళ్తుంటే ఇక్కడ షాప్ దగ్గర ఆగాను. ఇవన్నీ స్టోన్స్ అంట, డిఫరెంట్ స్టోన్స్. ప్రైజెస్ కూడా డిఫరెంట్ ఉంటాయని చెప్పారు. నేను ఒక స్టోన్ తీసుకున్నాను ఇందులోది. చాలా బాగుంది. అలా నడుచుకుంటూ రూమ్కి వెళ్ళిపోతుంటే మాకు మధ్యలో ఆ ఫ్లవర్ కనిపించింది. ఆ ఫ్లవర్ కోసుకొని తీసుకున్నాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్లవర్. మా ఆయన అయితే ఒక షాప్ దగ్గర ఆగారు. ఇక్కడ అన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, నట్స్ చాలా ఉన్నాయి. సో మా ఆయన తీసుకుంటుంటే నేను ఇక్కడ ఫిష్ పాట్ ఉంది కదా దాన్ని వీడియో తీస్తూ ఉన్నాను. చాలా బాగున్నాయి అక్కడ చిన్న ఫిషెస్ అందులో. అయితే మా ఆయన అంజీర్ ఎంత అని అడుగుతున్నారు. వాళ్ళు 800 అలా 1000 ఉంటుంది అని చెప్తున్నారు. సో ఒక అంజీర్ ప్యాకెట్ ఇంకా కాజు ప్యాకెట్ తీసుకొని మేము రిటర్న్ అయ్యాం రూమ్కి. వెళ్తుంటే చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడ డ్రెస్లు కూడా అడిగాను. ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాను. 600 అని చెప్పారు. బాగుంది. మా షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మేము రూమ్కి వచ్చేసాం. చెవిలో ఫ్లవర్ అలా పెట్టుకొని మా వారిని అడుగుతున్నాను ఎలా ఉంది అని. ఎలా ఉంది ఫ్రెండ్స్. లంచ్ చేసేసి మేము కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ నెక్స్ట్ బాగా బీచ్కి వెళ్ళిపోయాం. నైట్ వ్యూ ఆఫ్ బాగా చూసేయండి. మెయిన్లీ ఈ బీచ్ నైట్ లైఫ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది. నైట్ మొత్తం ఫుల్ మ్యూజిక్తో లైట్స్తో ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది. బీచ్లోనే కాకుండా బీచ్ బయట కూడా చాలా పబ్స్ ఉన్నాయి. బీచ్లో మ్యూజిక్కి కొంతవరకే టైం ఉంటుంది. బట్ బయట పబ్లో అలాంటిది ఏముండదు. నైట్ వ్యూ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి బీచ్ నైట్ వ్యూ నచ్చుతుంది? సో కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. బీచ్ మార్నింగ్ వ్యూ చూపించాను కదా, ఇప్పుడు మీకు నైట్ వ్యూ చూపిస్తాను. పదండి లోపలికి వెళ్దాం. బీచ్లో అలా సాంగ్స్ వింటూ ఉంటే నాకు కూడా చాలా డ్యాన్స్ చేయాలి అని అనిపించింది. బట్ నేను చేయలేదు. మా వారైతే ఫుల్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి.
మేమైతే బిర్యానీ ఇంకా మంచూరియన్ ఆర్డర్ పెట్టుకొని తినేసి ఎంజాయ్ చేసామండి బీచ్లో. వాళ్ళని చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. చాలామంది అలా ఎంజాయ్ చేశారు. కొందరు తాగేవాళ్ళు తాగుతూ, తినేవాళ్ళు తింటూ అలా బీచ్లో చాలాసేపు ఉన్నారు. నాకు తెలిసి నైట్ అంతా ఉంటారనుకుంటా. మా వారైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. మా వారు కూడా డ్యాన్స్ చేశారు లుంగి డ్యాన్స్ అనే సాంగ్ మీద. బట్ ఆ ఒరిజినల్ ఆ వీడియో రికార్డింగ్ సాంగ్ రావట్లేదు, కాపీరైట్ వస్తుంది. కాబట్టి నేను నార్మల్ మ్యూజిక్ పెట్టాను. చూడండి మా వారు ఎలా డ్యాన్స్ చేశారో. I will meet you again in next video. Bye.